గుడిపల్లి మండలంలోని గుడికొత్తూరు గ్రామంలో వింత ఆచారం ఇప్పటికీ కొనసాగుతుంది. తమ పూర్వీకుల ఆచారాన్ని పాటిస్తూ వలసలు వెళ్లడం గ్రామస్తులకు ఆనవాయితీగా వస్తుంది. 5 సంవత్సరాలకు ఒకసారి గ్రామస్తులంతా కలిసి వలస వెళ్లి వనభోజనం చేస్తారు. సూర్యుడు ఉదయించక ముందే గ్రామదేవతల విగ్రహాలతో గ్రామస్తులంతా కలిసి వారి పశువులతో సహా వలస వెళ్తారు. గ్రామానికి ఎటువంటి కీడు జరగకుండా ఉండడానికి వలస రావడం జరుగుతుందని వారు తెలిపారు. గుడికొత్తూరు గ్రామ సమీపంలోని గంగమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జంతు బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. గ్రామస్తులు ఐక్యత లోపిస్తే ఇలా వలస రావడం జరుగుతుందన్నారు. గ్రామస్తులంతా సుఖ సంతోషాలతో ఉండాలని పశువులతో సహా గ్రామస్తులు వలస రావడం జరుగుతుందన్నారు. సూర్యుడు అస్తమించిన తర్వాత మొదటగా పశువులను గ్రామంలోకి తీసుకెళ్తారు. అనంతరం గ్రామ దేవతలు ప్రవేశించిన తర్వాత గ్రామస్తులు వారి ఇళ్లలోకి వెళ్తారని తెలిపారు. నేను వడ్డెర కులానికి చెందిన బాలు. గుడికొత్తూరు మాది, గుడిపల్లి మండలం. ఈడ మాకు కొన్ని ఆచారాలు ఉంటాయి. ఎందుకంటే మా వాళ్ళు ఎవరి సంవత్సరానికి 11 నెలలు మట్టి పనికి గాను వలస కూలీలుగా వెళ్తారనమాట. ఇక్కడ మా గ్రామానికి సంబంధించిన ఎక్కువ మంది కావున పండగలకు పబ్బాలకు ఏదో రేర్గా వస్తారు పోతారు, ఒకరో ఇద్దరు అట్లా. ఈరోజు ఏమంటే మాది ఆచారం ప్రకారంగా వలస అంటే వనభోజనం. గ్రామాన్ని వదిలి మొత్తం మా ఇక్కడ చేన్ల కాడికి కానీ మల్ల కాడికి కానీ వచ్చి ఒకరోజు పొద్దున్న 6 నుండి సాయంత్రం 6 వరకు వచ్చి ఇక్కడ మంచి చెడ్డ అన్ని భోజనాలు కానీ మంచి చెడ్డ కానీ అన్నీ చూసుకొని కలిసి కట్టుగా ఉండాలని మా ఊరి గంగమ్మని ఆది పరాశక్తిని ఇద్దరిని కొలుసుకుంటూ సాయంత్రం రిటర్న్ 6 గంటలకు పైన దేవుళ్ళు ముందర వెళ్తుంటే మేము జనాలు వెనకాల వెళ్తామన్నమాట. ఇది మా ఆచారము. ఇప్పుడు ఇంతకు ముందు 2 సార్లు జరిగింది. ఇప్పుడు ఇంకా 5 సంవత్సరాలకు ఒకసారి కానీ లేదా 10 సంవత్సరాలకు ఒకసారి కానీ మేము ఇదే ఆచారాన్ని కూడా పాటిస్తామని చెప్పి ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాకు ఆ చల్లని దీవెనలు ఇవ్వాలని తెలియజేస్తాం. గుడికొత్తూరు మాతో పాటు దేవుళ్ళను కూడా ఇక్కడ తెచ్చేసినాము. ఇక్కడ అన్ని కార్యక్రమాలు జరిగిన తర్వాత దేవుళ్ళని ఎత్తుకొని పోయి ఊరికి ముందు గోవును వదిలి దేవుళ్ళు పోయిన తర్వాత మేము ప్రజలంతా మా ఇళ్ళకి పోతాం. 10 సంవత్సరాలకు ఒకసారి ఊరిలో ఏమైనా దోషాలు ఉంటే ఫోన్ అని పెట్టి మేమందరూ కలిసి ఒకటి ఐక్యత, అందరూ ఒక తోడ మొత్తం అంతా ఎక్కడున్నా కూడా బయట దేశాల్లో ఉన్నా కూడా బయట రాష్ట్రాల్లో ఉన్నా కూడా అన్ని మొత్తం ఏమి పెట్టము. ఇది పూర్వీకుల నుండి 10 ఏళ్ళకు ఒకసారి 15 ఏళ్ళకు ఒకసారి పూర్వీకుల నుండి పెద్దోళ్ళ ఆనవాయితీ. ఇది 10 సంవత్సరాల పోతే గ్రామం అంతా కూడా ఊర్లో ఎవరు ఉండకుండా బయట వచ్చేసి ఈ మామూలుగా వలస అనేది దీన్ని వలస అంటారు. గ్రామ దేవత ఈరోజు వనదేవత పూజ చేసి చేసుకుంటా అంటే మన యూనిటీ గ్రామస్తులంతా కూడా అందరూ కూడా ఐకమత్యం అనేది ఒకటి. నెక్స్ట్ ఏదైనా గ్రహచారాలు ఉన్నా ఊరికి ఏదైనా గ్రహదోషాలు ఏదైనా ఉన్నా అవన్నీ వైతొలగడానికి అనేసి
పెద్దవాళ్ళు ఈ సాంప్రదాయాలు పెట్టినారనమాట. ఆ సాంప్రదాయాన్ని మేము ఇప్పటికీ కొనసాగిస్తున్నాము. 10 సంవత్సరాలకు ఒకసారి వచ్చి వలస పోయేసి అందరు ఇక్కడ పూజలు చేసుకునేసి అందరు ఇక్కడే భోజనాలు చేసుకొని మళ్ళీ సాయంత్రము దేవుళ్ళని తోడుకొని పోతాము. దేవుళ్ళు ముందు పోతారు, మేమంతా గ్రామస్తులంతా వెనకాల పోతాము. అక్కడికి మాకు ఏదైనా ఊర్లో ఏమైనా గ్రహచారాలు ఉన్నా గ్రహ దోషాలు ఉన్నా కూడా పోతాయనే నమ్మకము పూర్వీకులు ఆనవాయితీ పెట్టినారు కాబట్టి ఆ నమ్మకంతో మేము కూడా అదే పాటిస్తాం.